ఒకసారి ఈ లోపల చెక్ చేసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2-3 అంశాల మీద మాట్లాడారు ఆయన. కార్పొరేషన్స్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో? 10ల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్. ఏందండి వాళ్ళని బెదిరించి వాంగ్మూలం. ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని, హెరాస్ చేస్తా ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి, భయపడిచ్చి, చివరికి లొంగ తీసుకుని, ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి, అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి, ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ ఏం వాల్యూ ఉంటుంది? మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజకేష్ రెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే. అది కూడా కోవిడ్ సమయం. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి రైట్. అజయ్ గారు, సో అది అంటే అంటే వివరం క్షౌరం అయితే కానీ వివరం తెలియలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, తాను పెట్టుకున్న కోటరీ మనుషులందరూ కేసులు ఎదుర్కొన్న తర్వాత కానీ ఆయనకి జ్ఞాననేత్రం తెలుసుకోవాలి. అవన్నీ మాట్లాడేది అంటే చాలా పెద్ద బిగ్ జోక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎవరిని పెట్టుకోరండి. ఆయన మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన ఎవరిని ఎట్లా నియమించుకోవాలి ఆయనకు బాగా తెలుసు. ఏమీ తెలియకుండా రాజకీయం చేయాలి ఆయన. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారు చేసిన రాజకీయం కూడా పెద్ద మనిషి చూసాడు. కాబట్టి ఆయన ఇప్పుడు పెద్ద బిగ్ జోక్ చేస్తే ఇక్కడ ఎవడో నమ్మడు సార్. ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటాడు, ఎవరికి ఏమి సంబంధం? ఇప్పుడు రాజకేష్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన ఐటీ అడ్వైజర్ కదా, ఉన్న అనేక మంది అడ్వైజర్లు ఆయన ఒక ఐటీ అడ్వైజర్. ఆయనకి లిక్కర్కి ఏం సంబంధము? ఆయన అసలు విజయవాడకు వచ్చింది తక్కువ అని ఈ రాజకేష్ రెడ్డి గురించి ఎవరండి చెప్పింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఒకప్పుడు నువ్వే సౌమ్యుడు, నా కుటుంబంలో ఒక భాగం, విజయసాయి రెడ్డి నా కుడి భుజం అని చెప్పిన విజయసాయి రెడ్డే కదా చెప్పింది. 2 మీటింగ్లలో, హైదరాబాద్ ఒక మీటింగ్, తాడేపల్లి ఇంటి వెనక ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో ఒక మీటింగ్, 2 మీటింగ్లో రాజకేష్ రెడ్డితో నేనే ఉన్నాను, డబ్బులు ఇప్పించింది నేనే, 100 కోట్ల రూపాయల డీల్ జరిగింది అని మాట్లాడింది ఎవరండి? విజయసాయి రెడ్డి గారు కదా. దానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వసుదేవన్ గారు, ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలా. అది చెప్పింది విజయసాయి రెడ్డి గారు. దాని ద్వారా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయారు, ఆయన స్టేట్మెంట్ ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఎవరికేం అవసరం సార్? ఎందుకు లొంగిపోతారు సార్? ఆయనే అన్నాడు ఆయనకి 3.5 ఏళ్ల రాజ్యసభ ఉంది, ఇంకా సమయం ఉంది, దాన్ని కావాల్సుకొని కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, మనకి బలం లేదు అని చెప్పేసి అని. నీ కోసం 16 నెలలు జైల్లో గడిపిన విజయసాయి రెడ్డి గారు ఎందుకు నిన్ను కాదని బయటికి వెళ్తాడు? ఆ 16 నెలలు జైలు జీవితం ఎందుకు జీవించాలి అసలు నీతోటి? ఆ రోజే అవసరం లేదు కదా. నీ పార్టీ నిలబెట్టాడు, నేను ముఖ్యమంత్రి చేయడం కోసం అతను యుద్ధం చేశాడు, 16 నెలలు నీతోటి జైలు జీవితం గడిపాడు. అటువంటి ఒక వ్యక్తి నిన్ను వీడి ఎందుకు వచ్చాడు? ఈరోజు నీ సొంత సోదరి షర్మిల గారు నిన్ను వీడి ఎందుకు బయటకు వచ్చింది? ఆ రోజు షర్మిల టాపిక్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్న అచ్చంగా మన షర్మిల టాపిక్, కుటుంబ సభ్యుల విషయం పక్కన మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ కి కన్ఫైన్. నిన్న ఆయన ఏం మాట్లాడిన దానికి సంబంధించి మాట్లాడుకుందాం. నేను దాని మీదే ఉంటున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టాపిక్ కూడా, ఈయన వీళ్ళందరూ చంద్రబాబుకి లొంగిపోయారంటే లొంగిపోవాల్సిన అవసరం ఏంటి? నీకోసం ప్రాణం పెట్టిన వ్యక్తులు కదా వీళ్ళంతా. ఇప్పుడు సార్ ఇప్పుడు ప్యానెల్లో వెంకటరెడ్డి గారు ఉన్నారు సార్. వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకుంటే ఇంకా చిన్న చిన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కాదని బయటకు వస్తే వాళ్ళు ఏదైనా ఆశపడిపోయి ఉండొచ్చు సార్. నీతో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి కదా విజయసాయి రెడ్డి గారు. మొన్నటిదాకా నువ్వు ఆయన లాస్ట్ కి నిలబెట్టావు కదా. నా కుడి భుజం నువ్వే కదా మాట్లాడింది. అటువంటి ఒక వ్యక్తులు నేను కాదని బయటకు వస్తే అర్థం ఏంటి? నువ్వు ఎంత ద్రోహాలు చేసావో, ఎన్ని దారుణాలు చేసావో వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు కదా. దానికి మా మీద పడి ఏడిస్తే మేమేం చేస్తాం సార్? ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు లిక్కర్లో నీకు సంబంధం లేదంటున్నావు.
నేను ఒక్క సంతకం పెట్టలేదంటున్నావు. నువ్వు సంతకం పెట్టకపోతే నువ్వు కంగారు పడాల్సిన అవసరం రైట్, లేదు. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. నాగేంద్ర గారు, నిన్న ఆయన మొత్తం ఏకరువు పెట్టారండి. ఆయన కోటరీ